తండ్రి చూస్తూ ఉండగానే గంగా నదిలో ఈత కొడుతున్న కొడుకుని ముసలి పట్టుకొని లాక్కుపోతూ ఉంటే ఆ తండ్రి మాత్రం తన కొడుకుని రక్షించే ప్రయత్నం ఏమీ చేయకుండా అలా చూస్తూ ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? ఒకసారి కర్దమ మహర్షి గంగా నదీ తీరంలో జపం చేసుకుంటూ ఉన్నాడు. అప్పుడే అతని కొడుకు ప్రచేతసుడు గంగా నదిలోకి దూకి ఈత కొడుతూ ఉంటే ఒక పెద్ద ముసలి వచ్చి ఆ బాలుడి తొడ పట్టుకుని నీటిలోకి లాక్కుపోయింది. తన కళ్ళ ముందే ఆ ముసలి తన కొడుకుని లాక్కొని వెళుతూ ఉన్నా అతని కొడుకు నాన్న నాన్న అని అరుస్తూ ఉన్నా ఆ కర్దమ మహర్షి చూస్తూ ఉన్నాడు, కానీ తన కొడుకుని రక్షించేందుకు ఎటువంటి ప్రయత్నమూ చేయలేదు. ఆ బాలుడిని ముసలి పట్టుకోవడానికి ముఖ్య కారణం అతను గ్రహణ సమయంలో నదీ స్నానం చెయ్యడమే. నదీ స్నానం అనేది గ్రహణం విడిచిన తర్వాత చెయ్యాలి, కానీ ఎప్పుడూ గ్రహణ సమయంలో చెయ్యకూడదు. ఇంతకీ ఆ బాలుని పట్టుకున్న ముసలి ఎవరో కాదు, వరుణ దేవుని యొక్క దూత. ఆ ముసలి ఆ బాలుని పట్టుకుని వరుణ దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళగా అప్పుడు ఆ వరుణ దేవుడు ఈ బాలుని చూసి వెంటనే ఈ బాలుని విడిచిపెట్టు, ఇతని తండ్రి మహాత్ముడు, ఈ బాలుని తీసుకుని వెళ్లి తిరిగి తన తండ్రికి అప్పచెప్పు అని తన దూతకు చెప్తాడు. వెంటనే ఆ వరుణ దూత బాలుడైన ప్రచేతసుడిని తీసుకుని వచ్చి కర్దమ ముని ముందు వదిలేసి వెళ్లిపోతాడు. అప్పుడు తన కళ్ళ ముందు ముసలి పట్టుకోగా గాయమైన తొడతో నిలబడి ఉన్న కుమారుణ్ణి చూసిన కర్దముడు తన కొడుకుని చూసి నాయనా భయపడ్డావా అని అడుగుతాడు. లేదు నాన్న, మీ వల్లే నేను రక్షించబడ్డాను అని వరుణదేవుడు చెప్పిన మాటలు తండ్రికి చెప్తాడు. అప్పుడు ఆ కర్దమ మహర్షి తన కొడుకుతో నువ్వు కూడా వరుణదేవుడులాగా మారాలి అని అనుకుంటున్నావా? అయితే వెంటనే కాశీకి వెళ్లి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి ఆ శివుణ్ణి అర్చించు అని తండ్రి చెప్పగా ప్రచేతసుడు వెంటనే కాశీకి వెళ్లి శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి శివుడి కోసం గొప్ప తపస్సు చేస్తాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై నేను వైవస్వత మన్వంతరంలో వరుణ దేవుడిగా నియమిస్తున్నాను, నువ్వు దిక్పాలకునిగా పశ్చిమ దిక్కుకు అధిపతి అవుతావు అని వరమిచ్చి వెళ్లిపోతాడు. అప్పుడు ఆ ముసలి తొడ పట్టుకుని తీసుకుని వెళ్లిపోయిన ఆ పిల్లవాడే ఇప్పుడు మనం ఉంటున్న ఈ మన్వంతరంలో మనం పూజించే వరుణదేవుడు. ఆ ముసలి పట్టుకుపోయిన బాలుడైన ప్రచేతసుడు పెరిగి పెద్దవాడైన తరువాత అతనికి జన్మించిన వాడే రామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షి. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి.